హలో అండి అందరికీ. కూటమి అధికారంలోకి రావడానికి కీలకమైన పాత్ర పోషించిన వర్గాలలో బీసీ వర్గాలు కూడా చాలా కీలకమైన పాత్ర పోషించాయి. ఎందుకంటే ఒకవేళ బీసీ వర్గాలే గనక టీడీపీ వైపు కానీ, కూటమి వైపు కానీ ర్యాలీ కాకపోతే దాదాపు కూటమి 160 సీట్లు గెలిచే పరిస్థితి ఉండకపోదు. అయితే ఈ విజయాన్ని అందించిన బీసీ వర్గాలకు చంద్రబాబు నాయుడు గారు ఒక తీపి కబురైతే అందించడం జరిగింది. బీసీ వర్గాల్లో చాలా ప్రముఖ కులమైన గౌడ కులం ఉంటది కదా! ఆ గౌడ కులానికి దాదాపు మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్ కల్పిస్తూ ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా గౌడ, శెట్టి బలిజ, షాయన సంథింగ్ ఇంకా గౌడ ఉపకులాలు ఏవైతే కొన్ని కులాలు ఉంటాయి కదా! ఆ కులాలకి మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్ కల్పిస్తూ చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఏంటి అంటే ఈ వర్గాలు ఓటు వేయడం వల్లే టీడీపీ గెలిచింది అని చెప్పేసి ఆయన భావించడం జరిగింది. దానిలో భాగంగా ఆ వర్గాల వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు లోకల్‌గా అంటే కింది స్థాయి ప్రజలకి అంటే గ్రౌండ్ లెవెల్ ప్రజలకి కూడా ఏదో ఒక రకంగా న్యాయం చేయాలని చెప్పేసి ఆయన భావించడం జరిగింది. దానిలో భాగంగా మద్య షాపులో ఒక 10% రిజర్వేషన్ కల్పిస్తూ ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓకే. థాంక్ యూ.